హాయ్ ఫ్రెండ్స్. మా అక్కకి పెళ్ళైన కొత్తలో సంక్రాంతి పండగకు మా ఇంటికి వచ్చిన మా తుంటరి బావ మా ఇంటి పక్కనే ఉన్న కొబ్బరి తోటలో నాతో చిలిపి పనులను చేస్తూ నా కన్యత్వాన్ని దోచుకున్నాడు. ఇంకా అసలు కథలోకి వెళితే నా పేరు సౌజన్య. నా వయసు ప్రస్తుతానికి 24 సంవత్సరాలు. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఈ కథ జరిగి అప్పుడే 9 సంవత్సరాలు గడుస్తుంది. అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. నేను 10వ తరగతి చదువుతున్న రోజులవి. మేము మొత్తం ముగ్గురం అక్క చెల్లెళ్ళం. మా పెద్దక్క పేరు సంగీత, నా పేరు సౌజన్య, ఇంకా మా చిన్నారి చెల్లి దివ్యశ్రీ అందరికన్నా ఆఖరిగా పుట్టింది. అయితే నాకన్నా 4 సంవత్సరాలు పెద్దదైన అక్కకు ఇంట్లో మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు పెద్దవాళ్ళు. మా బావ చాలా మంచివాడు, పైగా అందగాడు కూడాను. చూడటానికి అచ్చం సినిమా హీరోలా ఉంటాడు. అన్నట్టు నాకు ఆ రోజు ఇంకా బాగా గుర్తుంది. సంక్రాంతి పండుగకు మా అక్క బావతో మా ఇంటికి వచ్చిన రోజు. ఆ రోజు పిల్లాపద్దల అందరితో మా ఇల్లు చాలా సందడిగా ఉంది. మా అక్క స్నేహితురాళ్ళు అందరూ కూడాను మా ఇంటికి వచ్చి, బావగారు మా పిల్ల జాగ్రత్త, అసలే చాలా అమాయకురాలు అంటూ మా బావని సరదాగా ఆట పట్టిస్తూ ఉన్నారు. అయితే ఇది ఇలా ఉండగా మా అమ్మ మాత్రం మా అందరినీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు తీసుకుని వెళ్ళింది. అసలే ఆ ఊరంటే నాకు చాలా పిచ్చి. ఎందుకంటే అది ఒక పల్లెటూరు, పైగా చాలా చక్కటి వాతావరణం అక్కడ మనకు ప్రతిబింబిస్తుంది. పైగా అక్కడ మా అమ్మ తరపు అందరు చుట్టాలతో కిటకిటలాడుతూ ఎంతో సందడిగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు, అన్నయ్యలు, అదేనండి మా మావయ్యలు, అలాగే అత్తయ్యలు వాళ్ళ పిల్లలతో నాకు చాలా సరదాగా ఇట్టే గడిచిపోయేది. అస్సలు బోరు కొట్టేది కాదు. అయితే కొత్తగా పెళ్ళైన మా అక్క బావ జంటను అక్కడికి తీసుకెళ్ళేటప్పటికి ఆ రోజు మాత్రం అందరం సినిమాలు, షికార్లు అంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. అయితే సాయంత్రం మా తాతయ్య మా అందరి కోసం 2 నాటుకోళ్లను తెప్పించాడు. అదేవిధంగా వాళ్ళ కోసం స్వచ్ఛమైన తెల్లటి ముంతకల్లుని తెచ్చుకొని ముసలి ముతక అనే తేడా లేకుండా అందరూ బాగా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఆ రాత్రి గడిచిపోయింది. ఆ మరునాడు తెల్లారింది. అయితే ఇంట్లో మా బావ ఒక్కడే సినిమా చూస్తూ కూర్చున్నాడు. అక్క ఏమో తనకు తెలిసిన స్నేహితురాలతో మాట్లాడుతూ కూర్చుంది. ఈలోగా మా నాన్నగారు అక్కడికి వచ్చి, ఏమిటి అల్లుడు అలా ఒక్కడివే కూర్చున్నావు? బోరుగాని కొడుతుందా ఏంటి? పర్వాలేదు చెప్పు. నీకు ఏమైనా బోరు కొడితే పక్కనే మనకున్న కొబ్బరి తోట, వరి చేను, మొక్కజొన్న చేను, సపోటా తోట, జామ తోటలు ఇలా చాలానే ఉన్నాయి. సరదాగా వాటిని చూసిరా అంటూ, ఇదిగో అమ్మ సౌజన్య అని మా నాన్నగారు నన్ను పిలిచాడు. నేను ఏమిటి నాన్నగారు అని అడిగితే, బావకి కాలక్షేపం ఏమీ అవ్వటం లేదంట. అలా మన తోటలు, చేనులు కొద్దిగా బావకి చూపించుకుని రామ్మా అని నాకు చెప్పి పంపించాడు. దానికి నేను సరేనండి నాన్నగారు అని బయలుదేరాను. బావ కూడా నాతో పాటే వచ్చాడు.
అప్పటిదాకా బావతో పెద్దగా మాట్లాడలేని నేను ఏ విధంగా మాట్లాడాలి, అసలు ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉండగా, ఏంటి మరదల పిల్ల అలా నన్ను చూసి సిగ్గుపడుతున్నావు? ఏంటి చెప్పు, పర్వాలేదు. పైగా చిన్నపిల్లాడిని చేసి నన్ను ఒక్కడినే తోటలోకి తీసుకెళ్ళిపోతున్నావు. అక్కడ కానీ నన్ను ఏదైనా చేస్తావా ఏంటి? కొంపదీసి గాని అంటూ కుల్లి చోకులు వేయటం మొదలుపెట్టాడు. దానికి నేను, మరి మీ అంతటి అందగాడిని నేను ఎక్కడా చూడలేదని పాపం మిమ్మల్ని నేను తీసుకెళ్ళి ఏదైనా చేసేస్తాను అని నేను కూడా చాలా వయ్యారంగా సమాధానం ఇచ్చాను. నా మాటలు విన్న బావగారు కొద్దిసేపు నవ్వుకొని, అబ్బా, చాలా గడుసుదానివే నువ్వు, మాటలతోనే అవతల వాళ్ళని బోల్తా కొట్టించేస్తున్నావంటూ నన్ను పొగడసాగాడు. అలా ఒకరిపై ఒకరు జోకులు వేసుకునేసరికి అప్పటి వరకు మా మధ్య ఉన్న బిడియం కాస్త తొలగిపోయింది. అలా మా బావకి మా తోటలన్నీ తిప్పి చూపిస్తూ ఉండగా ఇంతలో బావ కాలికి ముళ్ళు గుచ్చుకుంది. పాపం బావ విలవిలలాడిపోయాడు. దాంట్లో నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలాసేపు ఆ ముళ్ళుని బయటకు తీయటానికి తీవ్రంగా శ్రమించాను. కానీ అది చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టసాగింది. ఆఖరికి నా పంటితో దానిని ఎలాగోలా మొత్తానికైతే బయటికి తీసేశాను. అప్పుడు బావ, అయ్యో, నా కాలికి నీ అందమైన పెదాలను తాకించావా అంటూ వాటిని తుడిచే ప్రయత్నం అయితే చేశాడు. ఎప్పుడైతే మా బావ చేతులు నా పెదాలను తాకాయో నాలో కూడా తెలియని ఒక తన్మయత్వం మొదలైంది. నేను వద్దు అంటున్న బావ అలా తుడుస్తుంటే నాకు ఏదో అయిపోవటం గమనించిన బావ ఇదే సరైన సమయం అనుకున్నాడో ఏమో కానీ కాస్త చనువునైతే తీసుకున్నాడు. దగ్గరికి రాబోయాడు. మా తోటలోనే పక్కనే ఉన్న చిన్న పాడుబడ్డ గదిలోకి నన్ను తీసుకుని వెళ్ళాడు. నేను, ఎందుకు బావా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చావని అమాయకంగా మా బావని అడిగాను. అప్పుడు మా బావ నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, అది నీకు ముందు ముందు అర్థమవుతుందిలే అని చాలా ఆశగా నా వైపు తుంటరి చూపులు చూస్తూ చెప్పసాగాడు. అయితే అప్పటికే విషయం అర్థమైన నేను మాత్రం, వద్దు బావా, వద్దు బావా, ప్లీజ్ అని మాత్రం చెప్పలేకపోయాను. ఎందుకంటే మా బావకు నాపై ఎక్కడ కోపం వస్తుందో ఏమో అని. పైగా బావ మీద నాకు కూడా చాలా ఆశగా ఉండటం వలన నేను కూడా వద్దని బావకు చెప్పలేకపోయాను. దానితో మా బావ ఒక్కసారిగా ఉన్నట్టుండి నాపై తుంటరి పనులను చేయటం ప్రారంభించాడు. నేను తన్మయత్వం చెందుతున్న సమయంలో నా వస్త్రాలను పూర్తిగా ఒలిచేసి నన్ను నగ్నంగా మార్చేశాడు. బహుశా పండగ పూట కూడా పాత పెళ్ళామేనా అనుకున్నాడేమో కానీ ఈ మరదలనే కొత్త పెళ్ళాన్ని మాత్రం బాగా రుచి చూశాడు. అలా అప్పటిదాకా నా భర్తకి తప్ప వేరే ఎవ్వరికీ ఇవ్వకూడదని ఎన్నో కలలు కంటూ ఎప్పటి నుంచో దాచుకుంటున్న నా కన్యత్వాన్ని ఆ రోజుతో పటాపంచలు చేసి మా చిలిపి బావగాడు మొత్తం దోచుకున్నాడు. అలా స్వచ్ఛమైన ప్రేమానురాగంతో ఆ రోజు నేను మా బావ ఒకరి తనువులను మరొకరికి పూర్తిగా సమర్పించుకున్నాం. ఇట్లు మీ సౌజన్య.
ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.